పూర్వం ఒకప్పుడు గౌతమి అనే స్త్రీ యొక్క ఏకైక కుమారుడు పాము కాటుతో అకాల మరణం చెందాడు. నాయనా, నేనేం పాపం చేశాను? భగవంతుడు నిన్ను నాకు శాశ్వతంగా దూరం చేశాడే. గౌతమి కుమారుడికి అర్జునకుడనే బోయి మిత్రుడు ఒకడున్నాడు. తన మిత్రుణ్ణి కాటు వేసిన పామును పట్టుకొని అతడు కోపంతో గౌతమి వద్దకు వెళ్ళాడు. అమ్మా, నా స్నేహితుడు లేదా మీ కుమారుడు బలిగొన్న పామును పట్టుకున్నాను. దీన్ని ఎలా చంపాలో చెప్పండి. నాయనా, కోపం వహించకు. నా కుమారుని మరణానికి అతడి కర్మఫలమే కారణం. ఈ పాముకి ఏ సంబంధం లేదు. దీన్ని వదిలిపెట్టు. అందుకు నిరాకరించిన అర్జునకుడిని ఒక ప్రశ్న అడిగింది గౌతమి. బాబు, నువ్వు ఈ పామును చంపితే నా కుమారుడు బ్రతికి వస్తాడా? అలా అయితే దీన్ని చంపు. అప్పటికీ అర్జునకుడు గౌతమితో వాదిస్తూనే ఉన్నాడు. కానీ గౌతమి పామును చంపడానికి ససేమిరా అంగీకరించలేదు. చివరికి, అమ్మా, నన్ను మన్నించండి. నేను ఈ పామును చంపకుండా వదలను. అర్జునకుడు ఆ పామును పైకెత్తి పట్టుకోగానే అది బాధతో విలవిల్లాడింది. ఎంతో శ్రమపడుతూ అతడితో ఇలా విన్నవించింది. అర్జునక, యముని ఆజ్ఞ మేరకే నీ మిత్రుడు మరణించాడు. దానికి నాకు ఎలాంటి సంబంధము లేదు. ఆ పాపం యమునికే చెందుతుంది. దయచేసి నన్ను విడిచిపెట్టు. సరే, నువ్వు చెబుతున్నది నిజమే అయినప్పటికీ దీనిలో నీ వంతు పాత్ర కూడా ఉంది కదా. అప్పుడు యమధర్మరాజు అక్కడ ప్రత్యక్షమయ్యాడు. అర్జునక, కాలదేవుడి ఆజ్ఞకు నేను శిరసావహించాను. ఈ మరణానికి నాకు సంబంధం లేదు. ఈ లోకాన్ని నడిపిస్తున్నది కాలమే. ఆ సమయంలో కాలదేవుడు అక్కడ ప్రత్యక్షమై వివరణ ఇచ్చాడు. పాము, యముడు, కాలమైన నేను ఎవరూ ఈ మరణానికి కారకులం కాదు. మీ మిత్రుడే మరణానికి ఏకైక కారణం. అతడే. అవును, ఈ భూలోకంలో క్షమించండి, ఇది విని అర్జునకుడు దిగ్భ్రాంతి చెందాడు. అవును, ఈ భూలోకంలోని ప్రతి ఒక్కరూ వారి వారి మరణాలకు వారే కారకులు. వారి పూర్వకర్మలే అన్నిటికీ నిర్ణయిస్తాయి. అప్పుడు గౌతమి మధ్యలో కల్పించుకున్నది ఇలా అంది. అర్జునక, నా కుమారుడు ఇలా మరణించి నేను పుత్రశోకంతో కుమిలిపోవడానికి కారణం నా కర్మఫలమే. ఇప్పుడు అర్థమైందా? అవును, ఇప్పుడు అర్థమైంది తల్లి. యముడు, కాలదేవుడు అదృశ్యమయ్యాక అర్జునకుడు మనోస్పష్టత పొంది ఆ పామును విడిచిపెట్టాడు. ఈ కథ మీకు నచ్చితే మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. తప్పకుండా లైక్ బటన్ని కొట్టండి. బాయ్.